ఓటాన్ అకౌంట్ బడ్జెట్ దేశాన్ని తెలంగాణ ప్రజలను అసంతృప్తికి గురిచేసిందన్నారు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. రైతులకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించలేదన్నారు. రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఎందుకు కేటాయించలేదో కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ యావత్ భారతదేశాన్ని, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను, అన్ని వర్గాల ప్రజలను అసంతృప్తికి, నిరాశకు గురి చేసింది అన్నది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భావిస్తూ ఉంది. ఈ బడ్జెట్ ద్వారా ఎక్కువ నిధులు కేటాయించి వాళ్ళలో సాంత్వన చేకూరుస్తున్నటువంటి నమ్మకము, విశ్వాసము భారతదేశ ప్రజలకు ఉండే. ఏ వర్గాన్ని కానీ, ఏ రంగాన్ని కానీ సంతృప్తి పరచలేదు నిన్నటి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్. ప్రధానంగా వ్యవసాయ రంగం, యావత్ భారతదేశంలో అతిపెద్ద ఇండస్ట్రీ ఏంటంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీ. పూర్తిగా ఇప్పటికే 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలనలో కుదేలైనటువంటి వ్యవసాయ రంగాన్ని కాస్తో కూస్తో ఆదుకుంటారేమో అన్నటువంటి ఆలోచన ఉండే. పూర్తిగా నామమాత్ర పెంపు. ఇంతకుముందు బడ్జెట్లో 125 లక్షల కోట్లు లాస్ట్ ఇయర్ బడ్జెట్. 1,25,000 కోట్ల రూపాయలు లాస్ట్ టైము కేటాయిస్తే ఈసారి 1,27,000, అంటే ఓన్లీ 2,000 కోట్లు పెంచిర్రు. ఒక ఏడాదిలో అనేక ధరలు పెరిగి వ్యవసాయము, రైతులు అధ్వాన పరిస్థితిలో ఉంటే వ్యవసాయానికి పెంచాల్సినటువంటి పెంపుదల లేదు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది రైతు వ్యతిరేక ప్రభుత్వమైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటిది. నదుల అనుసంధాన ప్రక్రియ ఏదైతే ఉందో ఆ నదుల అనుసంధాన ప్రక్రియకు అంత గొప్పగా చెప్పుకునేటోళ్ళు ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా, పెద్ద ఎత్తున నిధులు కేటాయించి కాస్తో కూస్తో నదుల అనుసంధానంలో పురోగమనం ఉంటుంది, లేకపోతే వడివడిగా ముందుకు పోతుంది ఆ ప్రక్రియ అనుకున్నాం. కానీ మొత్తం 20 కోట్ల అవసరం ఉంది ఏడాదికి నదుల అనుసంధాన ప్రక్రియకు. కానీ వీళ్ళు కేటాయించింది 3,500 మాత్రమే. అంటే గొప్పగా చెప్పుకునే కార్యక్రమానికే 10%, 15% కేటాయించరు. కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, బండి సంజయ్ ప్రగల్భాల వరకే బండి సంజయ్ని అడుగుతా ఉన్నాం, వాళ్ళ ఎంపీలు అడుగుతా ఉన్నాం. కొద్దిగానన్నా బీజేపీ నాయకులకు సిగ్గు, శరము, ఏమాత్రం తెలంగాణ మీద అభిమానం కానీ ఉంటే, తెలంగాణ ప్రజలతో ముందర తలెత్తుకొని తిరగాలనే ఆలోచన ఉంటే దీనికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం.